మన ప్రభు అయిన యేసు నామంలో మరొకసారి చేరొచ్చిన సహోదరులందరికీ నా యొక్క వందనం తెలుసుకుంటున్నాను. ముందుగా మన తండ్రి దేవునికి నా యొక్క కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. దేవుని యొక్క కృపను బట్టి మనం ఈ రీతిగా కలుసుకొని మనం దేవుని ఆరాధించుకుంటున్నాం. అందులో భాగంగా మనం పాట పాడుకున్నాం. మనం కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించే ప్రయత్నం చేద్దాం. దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి మరొకసారి మనం దేవుని స్తుతులు చెల్లించుకుంటూ మనం గత వారం కాకుండా ముందు వారం మనం దేవుడు వెలుగే ఉన్నాడు అనే అంశం నేర్చుకున్నాం. అది వాస్తవానికి కంప్లీట్ అవ్వలేదు కాబట్టి మనం మిగిలిన భాగం ఏదైతే ఉందో ఈరోజు మనం పూర్తిగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అంశం ఏంటంటే దేవుడు వెలుగే ఉన్నాడు. గత వారం మనం కొంత బాగా నేర్చుకున్నాం. మిగతా భాగం మనం ఈ రోజున మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అదే మనం ఏం ఆలోచించాం గత వారం అంత ముందు వారం మనకు జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి. లోకంలో వెలుగు ఉంది, చీకటే ఉంది. వెలుగు మూలం ఎవరు? దేవుడు. ఎందుకంటే దేవుడు వెలిగి ఉన్నాడని యోహాను భక్తుడు చెప్పడం జరిగింది. మేము ఆయన వల్ల విని మీకు ప్రకటించే వర్తమానం ఏదనగా దేవుడు వెలిగి ఉన్నాడని మొదటి యోహాను రాసిన పత్రిక 1:5 చదువుకున్నాం. దేవుడు వెలిగి ఉన్నట్టు అర్థం ఏంటంటే అది రెండు రకాలుగా అర్థం చేసుకోవాలి. మొదటి ఏంటంటే భౌతికంగా దేవుడు వెలుగే ఉన్నాడు, వెలుగు స్వరూపుడే ఉన్నాడు, వెలుగుతో నిండినవాడే ఉన్నాడు. ఆత్మీయంగా కూడా ఆ వెలుగున పదము మనం చదువుకున్నాం. మంచితనమని, సత్యమని, రక్షణ అని, జీవమని, నీతిని మనం చదువుకున్నాం. అంటే వాటితో కూడా పోల్చబడింది వెలుగు అనే పదం. దేవుడు వెలుగు కలిగినవాడా, వెలుగు గలవాడా? కలిగిన వాడికి గలవాడికి తేడా ఉందని మన దేవుని ఉద్దేశం మాట్లాడుతున్నప్పుడు మనం గలవాడు అనాలని. దేవుడు ప్రేమ గలవాడు అనాలి. ప్రేమ కలిగిన వాడు అనకూడదు. ఎందుకు అనకూడదు? కలిగిన వాడు అంటే మరొకరు ఇచ్చిందని అర్థం వస్తుంది, అంతే కదా. గలవాడు అంటే అర్థం ఏంటి? స్వతహాగా తాను పొంది ఉన్నాడు అర్థం వస్తుంది. దేవుడు వెలుగే ఉన్నాడు, వెలుగు గలవాడు. దేవుడు ప్రేమ గలవాడు, దేవుడు శక్తి గలవాడు. మనము కలిగిన వారం. మనుషులు శక్తి కలిగిన వారం, మనుషులు ప్రేమ కలిగిన వాడు. మనిషి ప్రేమ కలవాడు అనకూడదు, మనిషి ప్రేమ కలిగిన వాడు అనాలి. కాబట్టి దేవునికున్న వెలుగు ఎలాంటి వెలుగు అంటే నిత్యమ వెలుగు అని నేర్చుకున్నాం. భౌతికంగా ఆయన వెలుగు స్వరూపంతో ఉంటాడు. ఆయనకి భౌతిక ఆకారం ఉండదు. దేవుడు ఆత్మస్వరూపం అయితే ఆయన వెలుగును వస్త్రంగా ధరించుకొని ఒక మహిమానిత రూపంలో ప్రకాశమానంగా దివ్యమానంగా వెలుగుతుంటామని నేర్చుకున్నాం. అందుని బట్టి ఆ యాకోబు భక్తుడు దేవుని ఉద్దేశించి జ్యోతిర్మేడ పదం వాడడం జరిగింది. జ్యోతిర్మేడ అర్థం ఏంటంటే ది లైట్స్ ఆఫ్ గాడ్ అనే పదం వాడారు. అంటే వెలుగైన తండ్రిని పదం వాడారు. అది మనం ఒకసారి మనం ఆలోచించాం. కీర్తన 36 కీర్తన 39 చదువుకుంటే 36 కీర్తన 9 చదువుకుందాం. దయచేసి అంత శ్రద్ధగా వినండి దేవుని వాక్యం. మీ అందరి హృదయాలు ఇక్కడ పెట్టండి, నా మనసు నా పెట్టండి దయచేసి. 36 కీర్తన 9 చదువుకుందాం. నీ యొద్ద జీవపు ఓట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూస్తున్నామని ఈ మాట దావీదుగా రాయడం జరుగుతుంది. దావీదు ఏమన్నాడు అక్కడ? నీ యొద్ద అంటే దేవుని ఏముందట? జీవపు ఓట ఉందట. ఏముందట దేవుని దగ్గర? జీవపు ఓట. అంటే అర్థం ఏంటి? నాయన మేము బ్రతుకున్నామంటే ఆ జీవం ఇచ్చింది ఎవరంటున్నాడు దావీదు అక్కడ? నువ్వే. దేవుని స్తుతిస్తూ నీ వెలుగును పొందియే ఆ పదం వాడారు. నువ్వు మాకు ఇచ్చిన వెలుగు ఏదైతే ఉందో ఆ వెలుగు అంటే అర్థం ఏంటి? ఆ సందర్భంలో జీవం. జీవం అంటే అర్థం ఏంటి? ఆత్మ బ్రతికించేది జీవం. నీవు ఇచ్చిన జీవం బట్టి మేము వెలుగు చూస్తున్నామని ఎవరు చెప్పారన్నమాట? దావీదు అన్న జరుగుతుంది. 2వ సమూయేలు గ్రంథము 22:29 చదువుకుంటే 2వ సమూయేలు గ్రంథము 22:29 చదువుకున్నప్పుడు
ఇది కూడా దావీదు స్తోత్ర గీతము దేవునికి స్తుతిస్తూ అంటున్నాడు, యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటి నాకు వెలుగుగా చేయనని అక్కడ భక్తుడైన దావీదు దేవుని స్తుతిస్తూ అంటున్నాడండి. ఏమన్నాడంటే దావీదు నీవు నాకు దీపమై ఉన్నావు అంటాడు. దీపం అంటే అర్థం ఏంటి? వెలుగిచ్చేదే దీపం. నువ్వేనయ్యా నాకు దీపం, నువ్వే నాకు వెలిగించిన వాడు. సూర్యుడు నాకు దీపం కాదు, చంద్రుడు నాకు దీపం కాదు, నక్షత్రం నాకు దీపం కాదు, నువ్వే నా వెలుగు అని ఎవరన్నారు మాట? దావీదు అంటున్నాడండి. నా చీకటిని యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయనని అక్కడ దావీదు దేవుని ఉద్దేశించే రక్షణ నా సందర్భంలో అలంకార రూపంలో మాట వాడారండి. నువ్వు చీకటి బట్టి వెలుగించే సామర్థ్యం నీకు ఉంది, నీతో జీవ ఓట ఉంది అని భక్తుడైన దావీదు దేవుని స్తుతిస్తూ అన్న మాట మనము చదువుకోగలం. గ్రంథం బట్టి మనం ఆలోచించినప్పుడు వెలుగు అనే పదము ఇద్దరికీ వాడబడిందండి. మొదట ఎవరు వాడబడింది? తండ్రి అయిన యెహోవా దేవుని వాడబడింది. రెండవది ఎవరు వాడబడిందండి? ఎవరికి వాడబడిందంటే యేసుక్రీస్తు కూడా వెలుగు అనే పదము వాడబడింది. మత్తయి సువార్త 4:15 చదువుకుంటే, మత్తయి సువార్త 4:15 చదువుకున్నప్పుడు అంటే అవన్నీ కలిపి ఉంటుంది. 14, 15, 16 కలిపి ఉంటుంది. చదువుతాను. నజరేతు విడిచి జబూలేను నఫ్తాలి దేశంలో ప్రాంతంలో సముద్ర తీరమందిలి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. ఎవరు కాపురం ఉన్నారట? యేసుక్రీస్తు వారు వచ్చి ఆ చుట్టుపక్కల గలిలే ప్రాంతము, యెరూషలేము, యోదయ అవన్నీ చుట్టుపక్కల ప్రాంతాలు అయితే అక్కడ సువార్త చేస్తున్నప్పుడు అక్కడ ఒక ప్రవచనం ఉందండి. 16 వచనంలో అట్లా కిందకు జబూలూను దేశమును నఫ్తాలి దేశమును అలా కిందకు వస్తే అన్ని జనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచి అని పదం ఉందండి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలను కూర్చుండే వారికి వెలుగు ఉదయించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినది నెరవేరినట్లు ఈలాగు జరిగినని ఒక మాట రాయించబడిందండి. ఇది ప్రవచనం. ఎక్కడ ఉంటుందంటే మాట అంటే యెషయా గ్రంథము 9 మొదటి రోజునే మాట ఉంటుందండి. వీళ్ళైతే రాసుకోండి, మనం చదువుకోబోం. కానీ ఇక్కడ మత్తయి ఏమని చెప్తున్నాడంటే యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటిస్తున్నారండి. ఎక్కడ? యెరూషలేం ప్రాంతంలోని చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో సువార్త ప్రకటించినప్పుడు అలంకార రూపంలో ఆయన ఏం కోట్ చేశారంటే, పూర్వము యెషయా ద్వారా ప్రవచించబడిన ప్రవచనం ఏదైతే ఉందో, ఏం ప్రవచించారు యెషయా? చీకట్లో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగు చూచారని ఒక పదం వాడితే ఆ పదాన్ని ఎవరు అన్వయించారంటే ఆ మాటని యేసుక్రీస్తు వారికి అన్వయించి, ఇగో ఈయన వెలుగు, చీకట్లో కూర్చున్న జనాలందరూ కూడా ఎవరిని చూశారట? యేసుక్రీస్తుని వెలుగును చూశారని ఆత్మీయతల్లో రాయబడింది. చీకట్లో ఉన్న ప్రజలంటే అర్థం ఏంటి? ఆ ఊర్లో కరెంట్ లేదని అర్థమా? లేదా ఆ ఊర్లో చీకటి ఎప్పటికీ అసలు సూర్యుడు రాదని అర్థం? అలా అర్థం చేసుకోకూడదండి. పాపంలో ఉన్న జనులు, పాపంలో నశించిపోయి మరణ ఛాయలో మరణానికి దగ్గర ఉన్న అనుజనులు యేసుక్రీస్తు వారి వలన ఏం చూశారట? వెలుగును చూశారండి. ఏంటి వెలుగు అంటే? జీవం ఇచ్చే వెలుగు. ఏంట వెలుగు? అది జీవం ఇచ్చే వెలుగును చూశారని అక్కడ అలంకార రూపంలో చెప్పడం జరుగుతుందండి. కొత్త నిబంధనలో ఎక్కువ మాటలు యేసుక్రీస్తు వారు ఆయన వెలుగు ఉన్నదని చెప్పడం జరుగుతుంది. లోక సువార్త 2:30 చదువుకుంటే, లోక సువార్త 2:30 చదువుకుంటే సిమియోను ప్రవక్త దేవాలయం సిమియోను దగ్గరికి మరియమ్మ ఆ బిడ్డను తీసుకొచ్చినప్పుడు, చిన్నప్పుడు బాలుడుగా ఉన్నప్పుడు, అదే శిశువుగా ఉన్నప్పుడు తీసుకొచ్చినప్పుడు దేవుని స్తుతిస్తూ అంటున్న 2 మాటలు ఆలోచిస్తే, లోకసువార్త 2:29 చదువుకుందాం. ఆ ముందు వచ్చి చదువుకుంటే మనకి అర్థం సందర్భం అర్థం అవుద్ది. అంతర ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించేటప్పుడు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంకు తీసుకొచ్చి వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించు ఇట్లా నేను సుమీన భక్తుడు ఉన్నాడు. ఆయన ప్రభువును తీసుకొచ్చినప్పుడు చిన్నప్పుడు ఉన్న బాలుడు శిశువుగా ఉన్నప్పుడు ఆ బిడ్డను ఎత్తుకొని
ఎవరు అంటున్నారట? సుమీన్ అంటున్న కొన్ని మాటలు ఆలోచిద్దాం. ఏమంటున్నారంటే దేవుని స్తుతిస్తూ 29 చదువుకుంటే, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసును పోనిచ్చున్నావు అని పదం వాడారు. ఎందుకంటే యేసుక్రీస్తు చూసిన తర్వాత నేను మరణం వస్తుందని పరిశుద్ధాత్మ ఆయన చెప్పడం జరిగిందని సొమ్మియనుకుతో. ఆ మాట మనకి 25వ వచనంలో ఉంటుంది. అయితే 26వ వచనంలో ఉంటుంది. అయితే ఇంకా ఏమంటారంటే స్తుతిస్తూ, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితనని సొమ్మియను దేవుని స్తుతిస్తూ యేసు ప్రభుని ఉద్దేశించి అంటున్న మాటలు. ఏమన్నారంటే సొమ్మియను అక్కడ అన్ని జనులకు నిన్ను బయలుపరిచిన వెలుగుగాను పదం వాడారని. ఇగో నువ్వు పంపిన వెలుగు ఈయనే, అన్ని జనులకు నువ్వు బయలుపరచబడు సువార్త రక్షణ అని ఆయన ఈయనే అని ఆయన ఉద్దేశిస్తూ ఆ కింద పట్టిన చదువుకుంటే, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన, ఎవరు సిద్ధపరిచారు? తండ్రి దేవుడు సిద్ధపరిచారండి. ఎవరు సిద్ధపరిచారు? అన్యజనులకు, అంటే మొత్తం లోకమంత్రి వెలుగుగా సిద్ధపరిచింది ఎవరండి? తండ్రి. నీవు సకల ప్రజలను సిద్ధపరిచిన నీ రక్షణ నే కన్నులారా చూచితనని యేసుక్రీస్తు వారిని ఉద్దేశించి సొమ్మిని అంటున్న మాటలు. నీ రక్షణ, రక్షణ సిద్ధపరిచిన నీ రక్షణ అని యేసుక్రీస్తు వారిని ఎత్తుకుని శృతిస్తూ దేవునితో ప్రార్థనలో ఉంటున్న మాటలు సొమ్మియను. కాబట్టి యేసుస్వారు కూడా ఆయన కూడా వెలిగి ఉన్నాడని గ్రంథం ప్రవచనాలు ఉన్నాయి, ప్రవచనం ఉంది, స్వయంగా దేవుడే నియమించడాలుగా యేసుస్వరగా తొనుగుతాను నేను చెప్పుకుంటే ఏమన్నారంటే, నేను లోకమునకు వెలిగి ఉన్నాడని చెప్పడం జరిగిందండి. మత్తయి సువార్త, యోహాను సువార్తకి వెళ్దాం. యోహాను సువార్త 8:12 చదువుకుంటే ఏమన్నారు అక్కడ? యోహాను సువార్త 8:12 చదువుకుంటే, మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించబోడు చీకట్లు నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పిన పదం ఉందండి. నన్ను వెంబడించబోడు చీకట్లు నడువక. ఈ మాటలన్నీ కూడా వెలుగు చీకటి అంటే అర్థం ఏంటి? అక్కడ వెలుగు చీకటి భౌతికమైన వెలుగు చీకటి కాదని అలాగ అర్థం చేసుకోకూడదని. గ్రంథాలు మనం చూసినప్పుడు కొన్ని మాటలు ఉంటాయండి. చీకటి అనే పదానికి ఎలా సూచించారంటే, చీకటిని ఎలా పోల్చారంటే, చీకటిని పాపంతో పోల్చారు. చీకటిని ఎలా పోల్చారంటే, జీవం లేని స్థితిని చీకటితో పోల్చారు. అజ్ఞానంలో ఉన్న స్థితిని చీకటితో పోల్చారు. మరణ భయం, నిరాశ ఉన్న స్థితిని చీకటితో పోల్చారు. తర్వాత దుర్మార్గము, అంధకార క్రియలో మనం చదువుకుంటాం. అంధకార క్రియలు అంటే అర్థం ఏంటి? అంధకారం అంటే అర్థం ఏంటి? చీకటి చేసే పనులు. చీకటి కార్యం అంటే అర్థం ఏంటి? మంచి పనులు అవి ఏమన్నా. దొంగతనాలు ఎప్పుడు జరుగుతాయండి? పగల జరుగుతుంది, రాత్రి జరుగుతుంది. ఆ వ్యభిచార కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతాయండి? అంటే వాటిని చెడ్డ కార్యాలకి ఏం పదం వాడారంటే, చీకటి క్రియలు, చీకటి కార్యాలు, అంధకార క్రియలు పదం వాడారు. అలాగని చీకట్లో చేసామని అనుకోకూడదు. వెలుగులో తప్పు చేసిన తప్పే కదా. అంటే చీకటి కార్యాలు చీకటి చేసామని అర్థం చేసుకోకూడదు. చెడ్డ కార్యాలను అర్థం చేసుకోవాలంటే, చెడ్డ కార్యాలను అర్థం చేసుకోవాలంటే. చీకటి అంటే అర్థం ఏంటి? చీకటి అంటే పాపము, చీకటి అంటే దుర్మార్గము, చీకటి అంటే దేవుడి నుండి దూరంగా ఉండే స్థితి, చీకటి అంటే జీవం లేని స్థితి, చీకటి అంటే అజ్ఞానము, చీకటి అంటే అబద్ధము, చీకటి అంటే దుర్మార్గం అని అర్థం వస్తుందని. చీకటి అంటే దుష్టత్వానికి గుర్తుని అర్థం వస్తుందని. అదే చీకటికి గుర్తు. వెలుగుని గ్రంథంలో ఎలా వాడారంటే, వెలుగుని పదానికి మనం కొన్ని సందర్భాలు ఆలోచించగలిగితే దేవునితో సంబంధం కలిగి ఉంటారని కూడా వెలుగుని పదంతో పోల్చారు. వెలుగులో నన్ను అర్థం ఏంటి? లైట్లు నన్ను అర్థం వస్తుందా? వెలుగులో నన్ను అర్థం ఏంటంటే దేవునితో సహవాసం చేయడం, దేవునితో కలిసి నడవడం అర్థం వస్తుందండి. వెలుగు అంటే అర్థం ఏంటంటే నీతివంతమైన జీవితం అర్థం వస్తుందండి. వెలుగు అంటే అర్థం ఏంటంటే పవిత్రత, జ్ఞానం సూచిస్తే వెలుగు అనే అర్థం వస్తుందండి. అందుకే మనం ఒక మాట మనం చదువుకుంటే, అపోస్తలకార్యం 26:18 చదువుకుంటే మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అపోస్తలకార్యం 26:18 చదువుకుంటే పౌలు అంటారు ఒక మాట ఆలోచిద్దాం. వచ్చిన పెద్ద వచ్చిన మన మధ్యలో చదువుకుంటే, నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలన హాని కలగకుండా నేను కాపాడేదను, వారు చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపునకు తిరిగి
నా యందు విశ్వాసం చేత పాప క్షమాపణను ఆ పదం వాడారండి అక్కడ. చూసారా అక్కడ ఏం పదం వాడారంటే వారు చీకట్ల నుండి వెలుగులోనికి అని పదం వాడారండి. అంటే అర్థం ఏంటి అక్కడ ఆ చీకటి అంటే అర్థం ఏంటి? కిందన సాతాను అధికారం నుండి పదం వాడారండి. ఏంటి అర్థం అక్కడ? చీకటి అంటే సాతాను అధికారం అండి. మనం ఎక్కడికి వచ్చాం ఇప్పుడు? మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం? మనం ఆత్మీయంగా మన చీకట్లో నుండి ఎక్కడికి వచ్చాం? మనం వెలుగులోకి వచ్చామండి. అర్థమవుతుందా చెప్తాను మాటలు? మనం ఒకప్పుడు ఎక్కడ ఉన్నాం? లోకంలో ఉన్నాం. లోకం అంటే అర్థం ఏంటి? సాతాను అధికారంలో ఉన్నాం. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? మనం సంఘంలోకి వచ్చాం. సంఘం అంటే అర్థం ఏంటి? దేవుడు ఉన్న చోట సంఘం. మరి దేవుడు ఉంటే అక్కడ ఎలాగ ఉంటుంది సంఘం? వెలుగుగా ఉంటే చీకటిగా ఉంటుందా? వెలుగు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? వెలుగులో ఉన్నాం. వెలుగంటే భౌతిక వెలుగు చెప్తాను, ఆత్మీయ అర్థం చెప్తున్న మాటలు మీకు అర్థమవుతున్నాయి కదా. చీకటిని ఎలా పోల్చారంటే సాతాను అధికారం పోల్చారండి. మనం ఎక్కడికి వచ్చాం? బాప్తిస్మంలో లోకంలో నుండి క్రీస్తులోకి వచ్చాం, దేవునిలోకి వచ్చామండి. ఎందుకు వచ్చాం? వెలుగులోకి వచ్చాం. ఒకప్పుడు చీకట్లో ఉన్నాం. పాపాన్ని చీకట్లో పోల్చారండి. చీకట్లు ఉంటే వాళ్ళకి జీవం ఉంటుందా? చీకట్లో ఉన్న వాళ్ళకి, చీకట్లో ఉన్న వాళ్ళకి జీవం ఉండదు. చీకట్లో ఉన్నకి ఏముంటుందండి? వాళ్ళకి జీవం ఉండదు. ఇప్పుడు దేవుడు పైన చూసినప్పుడు ఎవరైతే బాప్తిస్మం లేక రక్షణ లేక ఉంటారో వాళ్ళకి దేవుడికి ఎలా కనబడతారంటే చీకటిగా కనబడతారట. రక్షణ పొందివారు దేవుడికి ఎలా కనబడతారంటే వెలుగు కనబడతారట. అర్థమవుతుంది చెప్తున్న మాటలు. అంటే చీకటి అర్థం ఏంటి? అవి చచ్చిపోయాడు, ఆత్మీయంగా చనిపోయాడు. ఆత్మీయంగా చనిపోయిన వాడిని దేవుడు ఎలా ట్రీట్ చేస్తాడంటే ఈ వ్యక్తి చీకట్లో ఉన్నాడు అంటాడండి. చనిపోయిన వాడు చీకటితో పోల్చాడు దేవుడు. జీవము కలిగి ఉన్న వాడిని దేవుడు వెలుగుతో పోల్చాడండి. కాబట్టి దేవుడు కుమారులు దేవుడు ఏం చెప్పాడంటే మీ అందరూ కూడా వెలుగు సంబంధంలో వాడు పదం వాడారండి. మనందరూ ఎలా సంబంధం అంట? వెలుగు సంబంధం అంటే అర్థం ఏంటి? దేవుని కుమారులతో మనం అందరూ కూడా పోల్చడం జరిగింది. కానీ మనం ఎక్కడికి వచ్చాం? చీకట్ల నుండి మనం ఎక్కడికి వచ్చామండి? వెలుగులోకి వచ్చాం. ఆ జీవం మనకి ఇచ్చింది ఎవరు? దేవుడు ఇచ్చాడు. ఎవరి ద్వారా ఇచ్చాడు? యేసుక్రీస్తు ద్వారా ఇచ్చాడు. యేసుక్రీస్తు భూమి దేనికి వచ్చాడు? యోహాను సువార్త చదువుకుందాం ఒకసారి. యోహాను సువార్త మొదటి అధ్యాయంకి వెళ్తే మొదటి అధ్యాయంలో వెలిగిన పదం ఒక 4-5 సార్లు కనబడుతుందండి. ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 4 చదువుకుంటే ఆయనలో జీవం ఉండెను. ఎవరు ఆయన అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారండి. అంటే సందర్భం ఆలోచిస్తే ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటితో ప్రకాశించదు కానీ చీకటి దాన్ని గ్రహింపకుండేన పదం వాడారండి. ఇక్కడ వెలుగు చీకటి అర్థం ఏంటి? అక్కడ భౌతికంగా చెప్తున్న మాట్లాడితే కాదు, అక్కడ ఆత్మీయంగా ఆయనలో జీవం ఉండేది. ఎవరిలో జీవం ఉందట? యేసుక్రీస్తులో జీవం ఉంది. యేసు దేనికి వచ్చాడు భూమి మీద కంటే? జీవాన్ని దయచేయడానికి వచ్చాడండి. దేనికి వచ్చాడండి? జీవాన్ని యేసు దయచేయడానికి వచ్చాడండి. ఆత్మీయతల్లో జీవం అంటే ఎలా పోల్చారంటే వెలుగుతో పోల్చారండి. ఇప్పుడు యేసు రాకముందు మనం అందరూ ఎలా ఉన్నాం? చనిపోయేవారం ఉన్నాం. ఎందుకంటే పాపం చేస్తాం. పాపం చేయకుండా ఎవరు లేరండి. పాపం చేయకుండా భూమి మీద ఎవరు ఉన్నారు? నొల్లు ఎవరు ఉన్నారంటే ఎవరూ లేరండి. ఎప్పుడు లేడు పాపం లేకుండా. పాపం చేయవలు ఏమైంది? ఆ వ్యక్తి చచ్చిపోయాడు, చీకట్లో ఉన్నాడు. అప్పుడు ప్రభువు చేంజ్ చేశాడు. ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ఆ దీపాన్ని వెలిగించి జీవాన్ని వెలిగినిచ్చాడు. అర్థమవుతుందండి? ఇంకా మనం చదువుకోగలిగితే ఆ వెలుగు చీకట్లో ప్రకాశించదు కానీ చీకటి దాన్ని గ్రహింపకుండా పదం వాడారండి. అంటే చీకటిని ఎలా పోల్చాడంటే లోకంతో పోల్చాడు. లోకానికి ఇప్పుడు యేసుక్రీస్తు లోకాలకు వచ్చినప్పుడు అందరూ యేసుక్రీస్తుని అంగీకరించారండి? ఎవరు అంగీకరించలేదండి. ఎందుకు అంగీకరించలేదు? వాళ్ళకి చీకటే ఇష్టం అట. వాళ్ళకి ఏమి ఇష్టం అండి? లోకానికి చీకటి ఇష్టం, లోకానికి వెలుగు అవసరంలే. అలా కిందకు వస్తే 7వ వచనంలో అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చేటకు సాక్షిగా వచ్చాను. ఈ మాట అంటే యోహాను బాప్తిస్మం యోహాను. యోహాను ఎందుకు వచ్చాడట? ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చేటకు యోహాను గారు వచ్చాడట యేసుక్రీస్తు ముందు. ఇంకా ఉంటున్నాడు. ఎందుకు చదువుకుంటే అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ
ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. 9వ వచనం చదువుకుంటే నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోకి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ప్రతి మనుషుని వెలిగించుచున్నది అర్థం ఏంటంటే యేసుక్రీస్తు మన అందరికి ఏమొచ్చింది? రక్షణ వచ్చిందండి. రక్షణ మన అందరికీ వచ్చింది. రక్షణ రావడం అంటే అర్థం ఏంటంటే జీవాన్ని సంపాదించుకోవడం రక్షణ. రక్షణ అంటే అర్థం ఏంటండి? జీవాన్ని సంపాదించుకోవడం అని. ఆ జీవాన్ని సంపాదించుకోవడం ఎలా వాడారంటే అలంకార భాషలో ప్రతి మనుషుని వెలిగించుచున్నదని పదం వాడారండి. ఆత్మీయంగా మనందరూ చనిపోయే స్థితిలో మనకు అందరూ ఉంటే మన దీపాలు ఏం చేశారు? క్రీస్తు వచ్చి వెలిగించారండి. ఒక కొవ్వొత్తి ఉందండి, ఒక 100 కొవ్వొత్తులు ఉన్నాయి, ఒక కొవ్వొత్తి వెలుగు ఉంది. ఆ కొవ్వొత్తి వెలిగిస్తే ప్రతి కొవ్వొత్తి వెలుగుతుంది లేదా? అలాగా ప్రభు ఏం చేస్తే మన దగ్గరకు వచ్చి సువార్త వాక్యం మన హృదయం నాటబడ్డంత మనకి ఏమొచ్చిందని మనం విశ్వసించి మనకి రక్షణ వచ్చిందండి. అర్థమవుతుందా? రక్షణ ఎవరికి వచ్చింది? యేసుక్రీస్తు ద్వారా అపోస్తులకు వచ్చింది. అపోస్తుల ద్వారా సమస్త ప్రపంచ మానవులకి ఏమొచ్చింది? రక్షణ వచ్చిందండి. ఆ రక్షణ ఎలా పోల్చాడండి? జీవపు వెలుగుతో పోల్చాడండి. వెలుగుతో పోల్చాడు. యోహాను సువార్త 3:19-20 చదువుకుంటే, యోహాను సువార్త 3:19-20 చదువుకుంటే, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోకి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. మనుషులట ఏం ప్రేమిస్తున్నారటండి? అంటే చీకటి ప్రేమించడం అర్థం ఏంటి? చీకటి అంటే చెడ్డ క్రియలని. మనుషులకి చెడ్డదే కావాలి, మనుషులకి మంచిది అవసరం లేదు. మనుషులకి ఏం కావాలండి? చెడ్డవే కావాలండి. ఎప్పుడు అంతనే భూమి పుట్టిన నాటి నుంచి కూడా ఈ నేటి వరకు ముందున్న కాలం వరకు కూడా మనుషులందరికీ ఏం కావాలండి? చెడ్డవే కావాలండి. వాళ్ళకి మంచివి అవసరం లేదండి, మంచివి అవసరం లేదు. మంచి చెప్తే వాళ్ళకి నప్పదండి. మంచి చెప్తే మనిషికి నిజం అంటే ఇష్టం ఉండదు, మనిషికి అబద్ధం అంటే ఇష్టం. అవునా కదా? మనిషికి హెచ్చరిక మాటలు ఇష్టం ఉండదు, మనిషికి ఆశీర్వాద మాటలు అంటే ఇష్టం. అవునా కాదండి? ఎక్కువ సంఘాలు ఏం చెప్తారు? సంఘాల్లోని డినామినేషన్ సంఘాల్లో 100% ఆశీర్వాద వచనాలు చెప్తారండి. మీరు నమ్మినా నమ్మకపోయినా హెచ్చరిక మాటలు శూన్యం నిజంగా అక్కడ చెప్పగలిగితే. మీరు ప్రభువు నమ్ముకోండి, మీకు ఆశీర్వాదం వచ్చేస్తుంది. మీకు ఏ శ్రమలు ఉండవట, మీకున్న రోగాలు తీరిపోతాయి, మీకున్న అప్పులు తీరిపోతాయి, మీకు కష్టాలు ఉండవు, మీకు బాధలు ఉండవు. ఇవన్నీ చెప్తారు కానీ బోధకుడు ఒక్కసారైనా మీరు అబద్ధం ఆడకూడదు, అబద్ధం ఆడకూడదు ఆ మాటలు చెప్తారని ఎవరైనా సరే. ఎందుకు చెప్పడు? చెప్తే ఎవరు రావాలండి వాళ్ళ దగ్గరికి. మనుషులు కూడా ఎలా కావాలి? మనుషులు కూడా దురదశీలు గారు పదం వాడారు. దురదశీలు అంటే అర్థం ఏంటి? తన స్వకీయ దురద చొప్పున మంచి మాటలు ఎవరో చెప్తే వాళ్ళ జనులు కూడా వెళ్తారట. అది ఎప్పుడు ఉన్న సత్యమే, అప్పుడు కాదు ఇప్పుడు కాదు. ఎందుకంటే ఇక్కడ పదం ఏం వాడారంటే, మళ్ళీ చదువుకుంటే యోహాను సువార్త 3:19 చదువుకుందాం మళ్ళీ ఒకసారి. వెలుగు లోపలికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమిక చీకటిని ప్రేమించిరి. ఒక తాగు దగ్గరికి వెళ్ళి, నాయన నువ్వు తాగ నాయన, నీ ఆరోగ్యం పాడైపోద్దంటే ఆడు వింటాడు అన్నమాట. ఒక వ్యక్తికి 2-3 ఎఫ్ఐలు ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నువ్వు చెడ్డకాలను చేయకు, నీకు బయట ఉంది కదా, ఇలా పనులు చేయకుండా ఆ వ్యక్తి మారుతాడు. అలాగా ఎందుకు మారాడు? ఆడు చీకటిని ప్రేమిస్తున్నాడు. చీకటి అంటే ఇష్టం ఆడికి. వెలుగు రావడం చాలా కష్టం అండి. చీకట్లోకి వెళ్ళడం చాలా ఈజీ, వెలుగు రావడం చాలా కష్టం, చాలా కష్టం అండి. కాబట్టి ఆ వెలుగును ఎందుకు ప్రేమించలేకపోయిందంటే లోకం దేన్ని ప్రేమిస్తుందంటే చీకటిని ప్రేమిస్తుంది. చీకటి అంటే ఎవరు? సాతాను అధికారాన్ని లోకం ఉందని. సాతాన్ని లోకం ప్రేమిస్తుంది. కాబట్టి ప్రభు అన్న దేవుడు అంటే లోకానికి ఇష్టం ఉండదండి. కాబట్టి యేసుక్రీస్తు వచ్చి ఏం చేస్తారంటే మనందరికీ కూడా రక్షణ అన్న వెలుగును మనందరూ కూడా ఇచ్చాడు. ఆ విధానం బట్టి మనందరికి ఏమొచ్చిందంటే రక్షణ వచ్చింది. యోహాను సువార్త 12:46 చదువుకుంటే, యోహాను సువార్త 12:46 చదువుకుంటే 46 వచనము.
నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడు చీకట్లో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నానని యేసుక్రీస్తు చెప్పడం జరిగిందండి. యేసుక్రీస్తు దేనికి వచ్చారు? మొదట లోకానికి ఎందుకు వచ్చారు? మనల్ని వెలిగించడానికి వచ్చారు. ఆత్మీయంగా మనల్ని దీపం వెలిగించాడు, బాగానే ఉంది. తర్వాత పరిస్థితి ఏంటి? మనం అక్కడతో సరిపోయినట్టేనా? యేసు వచ్చాడు, మనం రక్షణ ఇచ్చారండి, రక్షణ మనం వచ్చామండి, బాప్తిస్మం రక్షణలో పొందాం, బాగానే ఉంది. తర్వాత పరిస్థితి ఏంటి? రక్షణలో మనం ఏం చేయాలి? రక్షణలో అందరం కూడా కొనసాగాలండి. రక్షణ వస్తే సంబరం కాదు, రక్షణలో కొనసాగిన వాటికి సంబరం అండి. ఓకేనా? యేసు ఏం చెప్పారు? నా యందు విశ్వాసం నుంచి ప్రతి వాడు అంటే అర్థం ఏంటి? మనం అనుకోండి, మనమే వచ్చిన మనకు అన్వయించుకుంటే, చీకట్లో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునికి వెలుగుగా వచ్చానని పదం వాడారండి. ఎప్పుడైతే వెలుగులోకి వచ్చాడో అక్కడి నుంచి వ్యక్తి ఎలా ఉండాలట? ఆ వెలుగులోనే నడవాలటండి. మళ్ళీ వెలుగులో వచ్చిన వాడు ఎక్కడికి వెళ్ళకూడదట? మళ్ళీ చీకట్లో వెళ్ళకూడదు. చీకటి అనేది ఇంకా జీవితంలో మరి ఇంకా లేదు. చీకటి అనేది ముగిసిపోయింది. ఇంకా చీకట్లో నిలిచి ఉండకుండానట్లు పదం వాడారండి. అక్కడ చీకట్లో నిలిచి ఉండకుండానట్లు పదం వాడారండి. కాబట్టి ప్రభు దేనికి వచ్చాడంటే, మొదట మనకి రక్షణ ఇవ్వడానికి దయచేయడానికి వచ్చాడు. రెండోది ఏంటంటే, రక్షణ అనే వెలుగులో కొనసాగడానికి యేసుక్రీస్తు వచ్చాడని మన గ్రంథం మనకు సెలవిస్తుందండి. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 13 చదువుకుంటే, కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 13 చదువుకుంటే, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన పదం వాడారండి. ఆయన ఎవరంటే తండ్రి అండి. అక్కడ సందర్భం ఆలోచిస్తే తండ్రి మనలను అటు సంఘంతో అంటున్న మాటలు పౌలు అంటే సంఘంతో, కొలస సంఘంతో, మనందరినీ కూడా అంధకార సంబంధమైన అధికారులను విడుదల చేయడం అర్థం ఏంటి? విడుదలైన పదం ఎవరికి వాడతాం మనం? బందీగా ఉన్న వాడికి వాడతామండి. ఒకప్పుడు సాతాను అందరిని ఏం చేశాడు? ఆడు బందీలతో మనం బంధించాడు, చుట్టూ మనల్ని చుట్టేశాడు, మనల్ని కట్టిపడేశాడు. ఎవడు? సాతాను. అప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడు? మనల్ని ఆ కట్లను విడిపించి వాళ్ళు ఏం చేసి స్వతంత్రంగా చేసి తన రాజ్యంలో చేర్చుకున్నాడు యేసుక్రీస్తు. ఒకప్పుడు మనం ఎక్కడ ఉన్నామండి? సాతాను అధికారంలో ఉన్నాం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? క్రీస్తులోకి వచ్చాం. క్రీస్తులోకి రావడం అంటే అర్థమైతే అక్కడ కింద పదం ఏముందంటే, అక్కడ అంధకార సంబంధమైన అధికారులను విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను అని పదం వాడారండి. అక్కడ నుంచి మనందరం ఎక్కడ చేర్చారు యేసుక్రీస్తు? తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా దేవుడు చేశారండి. మనందరం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు? క్రీస్తు యొక్క రాజ్యంలో ఉన్నామండి. క్రీస్తు రాజ్యం అన్నా దేవుని రాజ్యం అన్నా ఒకటే. ఆ రాజ్యం అంటే అర్థం ఏంటి? సంఘము. రాజ్యం అంటే అర్థం ఏంటండి? సంఘము. ఆ సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు శిరస్సు. ఇప్పుడు మనందరం ఎక్కడ ఉన్నాం? క్రీస్తు సంఘంలో ఉన్నాం, క్రీస్తు రాజ్యంలో ఉన్నాం, దేవుని రాజ్యంలో ఉన్నాం. ఆ వెలుగులో మనందరం ఉన్నామండి. సంఘంలో ఉండడం అర్థం ఏంటంటే వెలుగులో ఉండడం అండి. వెలుగులో ఉండే లైటింగ్ కింద ఉండడం కాదండి. వెలుగులో ఉంటే అర్థం ఏంటి? లైటింగ్ ఉండడం కాదండి. వెలుగులో ఉంటే అర్థం ఏంటంటే దేవుడు ఏ విధంగా ఆత్మ సంబంధంగా పరిశుద్ధుడో ఆ వెలుగు ఫలాలు ఏ విధంగా చదువుకున్నామో, రక్షణ, సత్యము, వాటిలో మనం కూడా పాలువారి ఉండడం అర్థం చేసుకోవాలి. ఓకేనండి? కాబట్టి వెలుగులోకి వచ్చిన తర్వాత మనందరూ ఏం చేయాలంటే వెలుగులో మనం నడిపించబడాలండి. వెలుగులో మనం ఏం చేయాలి? వెలుగులో నడిపించబడాలి. ఎఫెసీ పత్రిక 5:10 చదువుకుంటే, ఎఫెసీ పత్రిక 5:10 చదువుకుంటే, కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకుని. కాబట్టి ఇక్కడి నుంచి మనం ఏం చేయాలట? నేను వెలుగు సంబంధం చెప్పుకుంటే సరిపోద్దా? చాలదు. ఏం చేయాలట? ప్రభువుకి ఏది ప్రీతికరమైందో, అక్కడ ప్రభువు అంటే యేసుక్రీస్తు అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు వాడికి ఏదైతే ఇష్టమో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధాల వల్లే నడుచుకోవడం పదం వాడారు. ఎవరు నడుచుకోవాలి ఇప్పుడు ఇక్కడ?
మనమే నడుచుకోవాలి. క్రైస్తవ ఎలా నడుచుకోవాలి? ఎలా నడుచుకోవాలమ్మ ఇక్కడ? అంటే వెలుగు సంబంధం నడుచుకుంటున్న అర్థం ఏంటి అక్కడ? ప్రభువుకి ఏది ప్రీతికరమైన అర్థం ఏంటి? ప్రభుకి ఏది ఇష్టమో అది మన జీవితంలో ఉన్నదో లేదా అని పరీక్షించు నడుచుకోవాలట. అర్థమైంది చెప్తుంది. ఇప్పుడు మన రొటీన్ లైఫ్లో కొన్ని అలవాట్లు ఉంటాయండి. మన రొటీన్ లైఫ్లో మన దైనందిన జీవితంలో కొన్ని అలవాట్లు పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు అవన్నీ మనం ఎలా మలుచుకోవాలి? ప్రభుకి ఇష్టంగా మలుచుకోవాలటండి. ఇప్పుడు మన జీవితంలో ప్రభుకి ఇష్టమైంది లేదనుకుంటే మనం ఏం చేయాలి? దాన్ని ఇది దేవుని సంబంధం కాదు, ఇది వెలుగు సంబంధం కాదు, మనం ఏం చేయాలి? దాన్ని విడిచిపెట్టాలట. ఓకేనా? పరీక్షించుకోవాలి. పరీక్షించే బాధ్యత ఎవరిది? మనదే. ఇప్పుడు మనము ఏదో తప్పు చేస్తాం అనుకోండి, మన తప్పులో కొనసాగుతుంటే మన మనసుని మనకు గద్దించదా? గద్దిస్తే లేదండి. 100కి 100% కూడా గద్దిస్తుంది. మన మనసు ఒప్పుకోదండి. మన మనసు వచ్చి మనం దోషారోపణ చేస్తుంది ఎప్పుడైనా సరే. కాబట్టి మనం చేస్తున్న పనులు క్రియలు కూడా మనం పరీక్షించి మనం ముందడుగు వేయాలటండి. మరొక మాట చదువుకుంటే మొదటి దశమ రాసిన పత్రిక 5:5 చదువుకుంటే, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులే ఉన్నారు పదం వాడారు. మనందరూ ఎలాగట? వెలుగు సంబంధులు. అక్కడ కింద పదం ఏముంది? ఫుట్ నోట్లో కుమారులు. మనందరూ ఇప్పుడు ఎలా ఉన్నామట? వెలుగు కుమారులే ఉన్నామని. అంటే అర్థం ఏంటి? వెలుగు కుమారుడు అర్థం ఏంటి? పగలంటే వెలుగు పద దేవునికి అన్వయించుకుంటే దేవుని కుమారులే ఉన్నామని. దేవుని కుమారులను మనము దేవుడు ఎలాగే ఉన్నాడో మనం కూడా అలాగే ఉండాలట. తండ్రి ఎలాగ ఉన్నాడో కుమారుడు కూడా అలాగే ఉండాలని అక్కడ పౌలుగా చెప్పడం జరుగుతుందని. ఇప్పుడు ఎఫెసీ పత్రిక 5:8 చదువుకుంటే, ఎఫెసీ పత్రిక 5:8 చదువుకుంటే, మీరు పూర్వమందు చీకటే ఉంటారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలిగి ఉన్నారు పదం వాడారు. పూర్వం అందరూ ఎలాగొన్నామట? చీకటి అంటే అర్థం ఏంటి? పాపంలో ఉన్నాం, పాపపు క్రియలు చేసాం, దేవుణ్ణి నొప్పించాం, దేవుణ్ణి బాధపరిచాం, దేవుణ్ణి ఏడిపించాం. ఇప్పుడైతే మనం అందరూ ఎలాగొన్నామట? వెలుగులో ఉన్నాం, వెలుగులోకి వచ్చాం, ప్రభుతో సావాసం చేస్తున్నాం. కాబట్టి మనం ఎలా ఉండాలని, మీరు వెలుగుతో సావాసం చేస్తూ వెలుగు కుమారులు ఉండాలని అక్కడ పౌరులుగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనం వెలుగులో నడుచుకోవాలంటే రెండు మాట మంచి అయితే మనం ముగించుకుందాం. నేను వెలుగులో ఉన్నాను, నడుచుకుంటున్నానని కొన్ని సూత్రాల్లో దేవుడు చెప్పడం జరిగిందండి. మొదటి యోహాను రాసిన పత్రిక 2:9 చదువుకుంటే, మొదటి యోహాను పత్రిక 2:9 చదువుకుంటే, వెలుగులో ఉన్నానని ఒక వ్యక్తి ఎలా చెప్పచ్చు అంటే ఒక సూత్రం చెప్పడం జరిగింది. వెలుగులో ఉన్నానని చెప్పుకొనొచ్చు, తన సహోదరుని ద్వేషించేవాడు ఎప్పటి వరకునో చీకట్లో ఉన్నాడు. చాలా మంచి మాట. ఈ మాట యోహాను తన చివరికాలం ఉన్నప్పుడు, యోహాను ముసలి అయిపోయాడు. అపోస్తులు యోహాను అప్పటికే మిగతా అపోస్తులు చనిపోయారు. ఆ టైంలో ఎఫెసు సంగతి రాశాడు. ఏం రాశాడంటే పెద్ద పెద్ద సిద్ధాంత సూత్రాలు రాయలే. ఏం రాశాడు? చివరికి వచ్చేసరికి 9 చదువుకుంటే, వెలుగులో ఉన్నానని చెప్పుకొనొచ్చు, తన సహోదరుని ద్వేషించుకోడు ఎప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడని చెప్పాడు. ఈ మాట చాలా చిన్న ఆజ్ఞగా మనం భావించుకోవాలా, పెద్ద ఆజ్ఞగా భావించుకోవాలండి. ఒక వ్యక్తిని ద్వేషించుకొని ఉండడం చాలా, అది చిన్న టాస్క్, పెద్ద టాస్క్ అండి, చాలా పెద్ద టాస్క్ అండి. తన సహోదరుని ద్వేషించేవాడు పదవాడరా. సహోదరుడు అంటే ఎవరంటే ఎక్కడ? సందర్భం ఆలోచిస్తే సహోదరులు అంటే ఎవరంటే ఎక్కడ? ఎవరండి సహోదరులు అంటే ఎక్కడ? ఇక్కడ సహోదరులు రక్త సంబంధులు మాత్రం అర్థం వస్తుందా? రక్త సంబంధులు కాకుండా ఎవరైనా వస్తారా? సంఘం. ఇక్కడ సహోదరుడు అంటే అర్థం అంటే సంఘం అండి. ఇక్కడ అర్థమవుతుందండి. సంఘంలో సభ్యులు ఏమంటే అది చిన్న విషయం కాదండి.
మనందరూ సంఘంగా కూడుకున్నామంటే చిన్న విషయం కాదు. మనందరూ సంఘ సభ్యులు అంటే అర్థం ఏంటంటే రక్త సంబంధం కన్నా మెరుగైన సంబంధం అందండి. అర్థమవుతుందండి. సంఘం ఎలాగుండాలంటే రక్త సంబంధుల కన్నా ఎక్కువ బంధం, ఎక్కువ ప్రాంతం కలిగి ఉండాలన్నది సంఘం అండి. అర్థమవుతుందండి. మీరు మమ్మల్ని ప్రేమించాలి, నేను మిమ్మల్ని ప్రేమించాలి, ఒకరికొకరు ప్రేమించుకోవాలి. మీ కష్ట సుఖాల్లో మేము ఆదరించాలి, సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఇంకో స్టెప్ ముందుకేసి పేతురు ఏమంటాడంటే మీ సహోదరుల గురించి ప్రేమ పెట్ట బదులుగా ఉన్న పదం వాడారండి. మన ప్రేమ ఎంతలో ఉండాలంటేనండి ఒకరి గురించి ఒకరు మీరు ప్రాణం పెట్టాల్సి వస్తే మీ ప్రాణం కూడా పెట్టే అంత ప్రేమ కలిగి ఉండాలంటండి. ఎక్కడ ఉండాలండి అండి? సంఘంలో ఉండాలండి. ఇప్పుడు నేను క్రైస్తవులని చెప్పుకుంటూ, నేను క్రైస్తవులని చెప్పుకుంటూ, నేను విలువలను చెప్పుకుంటూ నీ పక్కన సహోదరుని ద్వేషిస్తే అప్పుడు దేవుడు దాన్ని అంగీకరిస్తాడా? అప్పుడు దేవుడు ఏమంటాడు? నువ్వు ఇంతవరకు చీకట్లోనే ఉన్నావు, నువ్వు ఇంతవరకు చీకట్లో ఉన్నావు, నువ్వు అనుకుంటున్నావు నేను నిజంగా క్రైస్తవుడు అనుకుంటున్నా. కానీ దేవుడు ఏమంటాడు? నువ్వు నీ సాటి సహోదరు ప్రేమించట్లేదు. నువ్వు ప్రేమించకపోతే నువ్వు ఇంకా చీకట్లో ఉన్నట్టే, నేను నీకు అర్థం అవ్వలేదు అంటాడు. అర్థమవుతుందండి. అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి? వెలుగులో నడుచుకున్నవాడు ఏం చేయాలి? వ్యక్తి మొదట ద్వేషం ఉండకూడదు. ఏముండకూడదండి? ద్వేషం ఉండకూడదండి. సహజంగా మనిషికి కొంత వ్యక్తులు పడరండి. ప్రతి ఒక్కరికి కొంత పడని వ్యక్తులు చాలామంది ఉంటూ ఉంటారు. మన ఇంట్లో వారైనా, మన ఆఫీస్ వారైనా, చుట్టూ మన సంఘాల వారైనా, చుట్టూ సమాజ వారైనా ఉంటారండి. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే అది సంఘం ఉద్దేశం మాత్రం కాదు, కానీ ఎవరితోనగా మీరు ఏం పెట్టుకోకూడదట? ద్వేషం ఉండకూడదు. ద్వేషం ఉంటే ఏమవుద్ది? హృదయంలో ద్వేషం ఉంటే ఏమవుద్దండి? ఆ ద్వేషం ఎలా మారుతుందట? ద్వేషం పగగా మారుతుందట. ఆ పగ ఎలా మారుతుంది? అన్ని చంపేటంత హత్య చేసే మన మనసుగా మారిపోద్దట. అర్థమవుతుందండి. పాత నిబంధనలో నరహత్య చేయకూడదు పదం వాడారు. పదాలు ఒక ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ? నరహత్య చేయకూడదు. కొత్త నిబంధనల ఆజ్ఞ ఏంటి? కొత్త నిబంధనలు నరహత్య చేసే పని లేదండి. నువ్వు కోపంతో ద్వేషిస్తే చాలు, నరహత్య చేసినట్టు అంటే ద్వేషిస్తావు. కొత్త నిబంధన హృదయం మీద రాయబడింది. కొత్త నిబంధన అనేది దేవుడు అంటే మూలం దగ్గరికి వచ్చాడండి. మనం ఒక సహోదరుని ద్వేషిస్తే నువ్వు అక్కడ పాపం చేసినట్టే, ప్రత్యేకంగా ఆ వ్యక్తి చంపాల్సిన పని లేదండి. వ్యభిచారం చేయకూడదని పాత 10 ఒక ఆజ్ఞ ఉందండి. కొత్త ఆజ్ఞ ఏంటి? నీ హృదయంలో మోహం చూస్తే సరే అది ఆజ్ఞ. అది వ్యభిచార కింద దేవుడు తీర్చేస్తాడట. ప్రత్యేక మనం కార్యం చేసే పని లేదట. అర్థమవుతుందండి. దేవుని గుడి ఎక్కడ ఉంటుందో ఇప్పుడు మన హృదయం మీద ఉంటుందట. కాబట్టి మనం ఏం చేయాలంటే మన హృదయం జాగ్రత్తగా ఉంచుకుంటే ఏ వ్యక్తిని కూడా మనం ద్వేషించకూడదు. ఇప్పటికే మనలో ద్వేషం భావం కలుగుంటే ఎవరి మధ్య మనం ఏం చేయాలి? మనం విడిచిపెట్టేట. కష్టం, కానీ విడిచిపెట్టేయటం. నీకు దేవుడు కావాలంటే విడిచిపెట్టేయటం. నాకు దేవుడు అవసరం లేదండి అనుకుంటే నీ ఇష్టం నేను వచ్చిన నువ్వు ఉండు. నీకు దేవుడు కావాలంటే మనం ఏం చేయాలంటండి? సహోదరులు మనం ఏం చేయాలి? ప్రేమించాలి, సహోదరులు ద్వేషించకూడదు. తర్వాత 1 యోహాను పత్రిక 1:7 చదువుకుంటే ఈయన 8 చదువుకుందాం. సారీ, 1 అధ్యాయము 1 యోహాను పత్రిక 1 అధ్యాయము 6 చదువుకుందాం. ఆయనతో కూడా సావాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచినడలా మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందాం పదం వాడారండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము 7వ వచనంలో మనమును వెలుగులో నడిచినడలా మనము అన్యోన్య సావాసం గలవారమే ఉండము. రెండో పాయింట్ ఏంటంటే వెలుగులో నడుచుకోవడం ఏ విధంగా అంటే దేవుడు ఏ విధంగా వెలుగే ఉన్నాడో మనం కూడా వెలుగే ఉండాలని అర్థం. అర్థం ఏంటంటే మన జీవితాల్లో రహస్య పాపాలు ఉండకూడదండి. ఏ పాపాలు ఉండకూడదండి? చీకటి కార్యకలాపాలు మన జీవితాల్లో ఉండకూడదు. చీకటి అంటే అర్థం ఏంటి? ఎపిసి పత్రికలో మాట అంటారండి. ఎపిసి పత్రికలోని 5:11 చదువుకుంటే నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారి ఉండక వాటిని ఖండించుని అంటాడండి. ఏంట క్రియలట? నిష్ఫలమైన, ఫలము లేని అంధకార క్రియల పదం వాడతారండి అక్కడ. ఏంటి అంధకార క్రియలు?
అది మన ముందు చాలా మాట అంతా ఉంటాయండి. 4వ వచనంలో 4, 5, 6 3 చదువుకుంటే మీలో జాగ్రత్తమైనను ఏ విధంగా అపవిత్రతైనను లోభత్వమైన వీటి పేరు ఎత్తకూడదు, ఇదే పరిస్థితులకు తగినది. కృత వచ్చి మీరు ఉచ్చరింపవాలి కానీ మీరు బూతులైన పోకిరి మాటలైన సరస్వతి ఉచ్చరింపకూడదు. 5వ వచనంలో వ్యభిచారైన అపవిత్రులైన విగ్రహాధికారైన లోబి అయినను క్రీస్తు యొక్క దేవుని రాజ్యమునకు హక్కుతోడు కావడం సంగతి మీకు నిశ్చయముగా తెలియని అంటాడండి. అవన్నీ కూడా చీకటి కారేటండి. బూతు మాటలు కానీ, సరసోక్తులు కానీ, అపవిత్రత కానీ, మోహపు చూపు కానీ, లైంగిక కార్యకలాపాలు కానీ, అంటే వివాహమైన బంధం కాకుండా దాని చుట్టూ జరిగే లైంగిక కార్యకలాపాలు ఇవన్నీ కూడా ఎలాంటి అంటే అది చీకటి కార్యాలతో దేవుడు పోల్చారండి. లేదా ఎవరికి తెలియకుండా రహస్యంగా చేసి చీకటి పనులు. కొంతమంది చీకటి పనులు చేస్తూ ఉంటారండి, ఎవరికి తెలియదు అనుకోండి. కానీ ఆ వ్యక్తికి ఎవరు తెలుసు? మనం ఎంత చీకటి ఏ తప్పు చేసినా ఎవరు తెలిసిపోద్దటండి? దేవుడు తెలిసిపోకుండా దేవుడు తెలియకుండా ఏమైనా ఉంటుందండి? మనం ఎవరికైనా కన్ను కప్పి ఏ తప్పు పని చేయొచ్చు, కానీ దేవుని కళ్ళు దృష్టి ఎవరు కూడా చేయలేడు. దేవుని సీసీ కెమెరా లోకమంతా ఉందండి, ప్రకృతిలో ఉందండి. ఆ సీసీ కెమెరా మనం స్పష్టంగా కనబడతాం మన ప్రతి తప్పు కూడా. తలుపు లేదు, లైట్ ఆపేస్తే చీకటి అయిపోయింది ఎవరు చూడటం అనుకుంటాం, కానీ దేవుడికి చీకటి కూడా వెలుగులో కనపడుతుంది. ఓకేనండి. కాబట్టి రెండో పాయింట్ ఏంటంటే, వెలుగులో ఉన్నవాడు ఎలా ఉండాలంటే నిష్ఫలమైన అంధకార క్రియల్లో వాడు పాలువారి ఉండకూడదట. వాడు చేయకూడదు, వాడు సహభాగస్తులు కాకూడదండి. అదొక పాయింట్ అండి. ఇప్పుడు చీకట్లో ఒకటి తాగుతాడండి, ఆ పక్కన కంపెనీ ఇవ్వకూడదు. మనం ఫ్రెండ్ అన్నాడు అనుకున్నాను, కంపెనీ ఇచ్చిన మనం ఏమవుద్ది? వారితో మనం సావాసం చేసినట్టే. అర్థం ఏంటంటే వెలుగులో నడుచుకుని ఎలాగుంటారంటే దేవునితో సావాసం కలుగుంటాడు, అంటే వాడు ప్రత్యేకంగా ఉంటుంది, అర్థం చేసుకోవాలట. తర్వాత హెబ్రీ పత్రిక 6:4 చదువుకుంటే, హెబ్రీ పత్రిక 6:4 చదువుకుంటాం. చదవండి. హెబ్రీ పత్రిక 6:4 ఒకసారి వెలిగించబడి పరలోకపు సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మల పాలువారై దేవుని దివ్య వాక్యమును రాఘవ యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము అని పదవి వాడారండి. నిజంగా ఈ వాక్యం చదివితే నాకు ఒక్కొక్క చాలాసార్లు భయం వేస్తూ ఉంటుందండి. అది ఎంత కఠినమైన మాట అంటే, ఒకసారి వెలిగించబడిన అర్థం ఏంటి? ఎవడైతే ఒకసారి రక్షణలో వచ్చి ప్రభువును నమ్మి బాప్తిసం పొంది సంఘంలో ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరైతే ఉంటాడో పరలోక సంబంధం వరము రుచి చూచి పరలోక విషయం ప్రతి సంగతి తెలుసుకొని ప్రతి ఆశీర్వాదం పొందగోరి పరిశుద్ధాత్మ పాలుబడే ఉండి అవన్నీ అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు పదం ఉంటుందండి. కొంతమంది సంఘంలో వస్తారు, ప్రభు నమ్ముకుంటారు, తన జీవితం బాగానే ఉంటుంది. కొంతకాలం ఏమవుద్దంటే తప్పిపోతారండి. ఎక్కడ తప్పిపోతారట? సంఘం తప్పిపోతారట. ఎందుకు తప్పిపోతారు? మళ్ళీ ఆ పాత జీవితం ఆయన అట్రాక్ట్ చేస్తూ ఉంటుందండి. ఆ చీకటి జీవితం మళ్ళీ అక్కడ లాగుతూ ఉంటుందని, ఆకర్షిస్తూ ఉంటుందట. ఎవడైతే తప్పిపోయి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడో వాడికి మళ్ళీ మారు మనసు ఇంకా రాదని చెప్పాడండి పరిశుద్ధాత్ముడు. ఇంకా ఆ వ్యక్తికి ఇంకా మారు మనసు రాదు. వాడు మళ్ళీ సిలివేసం వేసుకొస్తూ వాడిని వెలుగులోకి వచ్చి మళ్ళీ చీకట్లోకి వెళ్ళిపోతే, మళ్ళీ పూర్తిగా చీకటి అయిపోతే అది ఇంకా భయంకరమైన స్థితి అని అక్కడ చెప్తూ వాళ్ళకి ఇంకా మారు మనసు రాదు, వాళ్ళకి నిత్య నరకానికనే అక్కడ స్టేట్మెంట్ పాస్ చేశాడు పరిశుద్ధాత్ముడు. రక్షణ అంటే చిన్న విషయం కాదండి. రక్షణ పొందుకోవడం ఎంత కష్టమో రక్షణ నిలబెట్టుకోవడం అంత కష్టం అండి.
కాబట్టి వణుకుతోనూ భయంతో మీరు రక్షణను కొనసాగించుకోండి అంటాడు పౌలు గారు. అంటే అక్కడ రక్షణ పొందాం, అదృష్టమే, మంచిదే, చాలా గొప్ప విషయం. కానీ అంతకన్నా గొప్ప విషయం ఏంటంటే రక్షణ కొనసాగించడం గొప్ప విషయం. రక్షణ కొనసాగించే మధ్యలో మనం తప్పిపోతే ఆ వ్యక్తి అనుజుని కన్నా ఇంకా ఘోరంగా ఉంటుంది స్థితి అండి. అనుజునికి వాక్యం తెలియదు, దేవుడు తెలియదు. నువ్వు వాక్యం తెలిసి దేవుడు తెలిసి మళ్ళీ తిరిగి ఆ తప్పులు పడిపోతే ఏమవుద్ది? కుక్క తన వాతికి తిరిగి వెనక తిరిగినట్టును, పంది కడగబడిన పంది తిరిగి బొదలు దొల్లినట్టును పదం అన్న సామెత వీళ్ళకి వర్తిస్తుందట, వీళ్ళకి వర్తిస్తుంది. కాబట్టి పిల్లరా, మనందరూ ఏం నేర్చుకున్నామంటే తండ్రిని దేవుడు ఏ విధంగా వెలిగే ఉన్నాడో యేసుక్రీస్తు వెలిగే ఉన్నాడు. ఏ విధంగా ఆత్మ సంబంధంగా వాళ్ళ ఇరువురు కూడా నీతిని కలిగి ఉన్నారు, పవిత్రత పరిశుద్ధంగా ఉన్నారు. తర్వాత ఆ వెలుగున పదము అది ఎలాగా వాడబడిందంటే మనకి జీవానికి స్థితిగా వాడబడింది. తర్వాత దేవునితో సంబంధం కలిగి ఉండడాన్ని వెలుగు అనే పదం వాడారు. తర్వాత లోకము అంధకార సంబంధం చీకట్లో ఉంటే ఆ చీకట్లను మనం వెలిగించినారు అంటే యేసుక్రీస్తు వారు. ఏంట వెలుగు? జీవపు వెలుగు. పాపంలో నశించిపోతే మనల్ని ఆ వెలుగు దయచేసి మనకు రక్షణ దయచేసి తన రాజ్య నివాసం చేసి మనం అందరం కూడా సంఘంలో చేర్చారని యేసుక్రీస్తు వారు. కాబట్టి మనందరూ ఏం చేయాలంటే ఆ రక్షణలో మనం కొనసాగాలంటే ఏం చేయాలి? మొట్టమొదటగా సహోదరుని ద్వేషించకూడదు. మరో మాట చెప్పాలంటే నిన్ను వలే నీ పొరుగుని ప్రేమించండి. అదే ఒక ఆజ్ఞ, పెద్ద ఆజ్ఞ చెప్పలే అక్కడ. నిన్ను వల్ల పొరుగుని ప్రేమించు. అలా జీవిస్తే నువ్వు వెలుగులో ఉన్నట్టే. నేను వెలుగులో ఉన్నాను చెప్పుకుంటూ నువ్వు సహోదరుని ద్వేషిస్తే అది నిజమైన విలువలు ఉండవు కాదని గ్రంథం చెప్తుంది. రెండోది ఏంటంటే అంధకార సంబంధ క్రియలు మన జీవితాలు ఇంకా ఉండకూడదని, చీకటి కార్యకలాపాలు, ఆ డార్క్ సీక్రెట్స్ ఇంకా ఏ వ్యక్తి జీవితంలో ఉండకూడదట. అవన్నీ నశించుకోవాలని అంటే తేట తెల్లంగా క్లియర్గా ఉండాలట. భర్త భార్య దగ్గర క్లీన్గా ఉండాలట, భార్య భర్త దగ్గర పర్ఫెక్ట్గా ఉండాలని, పిల్లలు తల్లిదండ్రుల దగ్గర క్లీన్గా ఉండాలని. అలా అందరూ ఉంటే కుటుంబం ఎలా ఉంటుంది? పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటుంది. అర్థమవుతుందా? రహస్య పాపం చేసేవాడు ఎవరైనా ఉన్నాడు సరే వాడి వల్ల ఆ కుటుంబం నాశనం అయిపోద్దాం. అవునా కాదా? మూడోది ఏంటంటే ఒకసారి వెలిగించబడి తప్పిపోయిన వారు ప్రభులో రాష్ట్రంలోకి వచ్చి మళ్ళీ వెనక్కి మళ్ళీ వెళ్ళిపోతే రిపీటెడ్గా జరుగుతూ ఉంటే అది కూడా చాలా భయంకర స్థితిని ప్రభు వాక్యం చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనం చనిపోయినంత వరకు కూడా ఎలా మనం జీవిస్తే దేవుడి సహవాసం మనం అందరూ ఉంటాం. తర్వాత మనం కూడా పల్లవ రాజ్య అవకాశం అందరికీ దొక్కుతుంది. మరి పరలోకంలో మన అందరూ ఏముంటుంది? మనకు పరలోకంలో వెలుగు. అప్పుడు ఒక మాట చదువు ముగించేద్దాం. ప్రకటన గ్రంథము 21:22-23 చదువుకుంటే, ప్రకటన గ్రంథము 21:22-23 చదువుకుంటే, దానిలో ఏ దేవాలయం నాకు కనబడలేదు, సర్వాధికారి అయిన దేవుడు ఒక ప్రభువును గొర్రెపిల్లకు తన దేవాలయమే ఉన్నారు. ఆ పట్టణంలో ప్రకాశించుటకే సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే ప్రకాశించున్నది, గొర్రె పిల్లయే దానికి దీపము. ఏంట పట్టణం? అక్కడ ఏ పట్టణం మాట్లాడుతున్నాడు యోహాను? పరలోకం పట్టణం మాట్లాడుతున్నాడు. ఆ పరలోకం వెలుగు మనకి ఎవరు ఉంటారట? దేవుడే వెలుగు ఉంటారట. ఇప్పుడు భూమి మీదకి ఏముంది మనకి వెలుగు రావడానికి? సూర్యుడు ఉన్నాడు. పరలోకంలో సూర్యుడు మరి రెండు, సూర్యుడు అంతరించిపోద్ది. మరి పరలోకం వెలుగు ఎక్కడ వస్తుంది? దేవుడు మరియు దేవుడు మహిమ, సర్వాధికారి దేవుడు ప్రభువును ప్లస్ ఇంకా ఉంటారు గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తువారు. వీళ్ళిద్దరు మనం ఎలాగుంటారట? వాళ్ళే మనకి ప్రకాశం, అంటే గొర్రెపిల్ల మనకి దీపంగా ఉంటారు. యేసుక్రీస్తు బాధపడుతూ వీళ్ళిద్దరు కూడా మనం ఎలా ఉంటారు? పరలోకంలో వెలుగుగా ఉంటారట. అప్పుడు సావాసం అందరూ కూడా ఆనందంతో ఉత్సాహంతో ఎక్కడ ఉంటాం? అందరూ కూడా పరలోకంలో ఉంటామని. అవి సంపాదన అందరూ ఏం చేయాలి? భూమి ఉన్నప్పుడు వెలుగులో నడవాలి. చీకటిని మన జీవితాలు తొలగించి వెలుగులో నడిస్తే అవన్నీ కూడా మనకి వచ్చే అవకాశం అందరికీ దేవుడు మనం అనుగ్రహిస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించి మన అందరి హృదయాల్లో ఫలింపజేయడం కాబట్టి ఆమేన్. అందరికీ వందనాలు.